ఉమ్మడి ప్రకాశం జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మంత్రి స్వామితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు సాధించబోతున్న అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని తలసరి ఆదాయం పెంచుకోవాలో కూడా వివరించారు. రానున్న రోజుల్లో జిల్లాని మరింతగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఇదంతా ఒక ఎత్తు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం. ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ, అనంతరం వైసీపీ పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటుంది. టీడీపీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ పుంజుకోలేకపోతుంది. ఇది జగమెరిగిన సత్యమే. అలాంటిది 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యానుగాల్లో పశ్చిమ ప్రకాశంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని జిల్లాలను అస్తవ్యస్తంగా విభజన చేశారు. వెనకబడిన పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలి అని ఎంతో మంది నేతలు కోరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెడచెవిన పెట్టారు. దీంతో 2024 ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తాను అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈలోపు 2024 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్త కూటమి సునామీలో పశ్చిమ ప్రాంతంలో వైసీపీ సీట్లన్నీ గల్లంతయ్యాయి. అక్కడ ప్రజలు కూటమికే పట్టం కట్టారు. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాడు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధిపై దృష్టి సారించి పశ్చిమ ప్రకాశాన్ని టీడీపీ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో మార్కాపురం జిల్లాను ప్రకటించారు. వెనకబడిన పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి, ఎర్రగుంటపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాను ప్రకటించగా పశ్చిమ ప్రాంత వాసుల చిరకాల కల నెరవేరింది అన్న ఆనందంతో పశ్చిమ ప్రాంత వాసుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే 2024 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును జాతికి కూడా అంకితం చేశారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగొండపై ప్రత్యేక దృష్టి సారించి వెలుగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టును పలుమార్లు సందర్శించి కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏది ఏమైనా 2026 జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగు నీరు ఇచ్చేలా చేసేందుకు ఇప్పటికే ప్రతి వారం వెలుగొండ ప్రాజెక్టును సందర్శిస్తూ పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో ఇప్పటికే కనిగిరిలో IIIT కాలేజీతో పాటు రిలయన్స్ సంస్థకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన కూడా చేసి ఆ పనులు మొదలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా పశ్చిమ ప్రాంతంలో పలు రకాల అభివృద్ధి పనులతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుంటే వీటి గురించి ప్రజలకు వివరించాల్సిన ప్రజా ప్రతినిధులు మాత్రం ఎందుకో మౌనంగా ఉంటున్నారు. నిన్నటి వరకు వెలుగొండను జాతికి అంకితం చేశాం అని చెప్పుకునే వైసీపీ నేతలు మాత్రం వెలుగొండ అభివృద్ధికి నిధులు కావాలి అంటూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ డిమాండ్ చేస్తుంటే ప్రస్తుతం జనం నవ్వుకుంటున్నారు. పశ్చిమానికి కూటమి ఏమి చేసింది అంటూ వైసీపీ నేతలు తూటాల్లాంటి మాటలతో ప్రశ్నిస్తుంటే సాధించిన నూతన జిల్లా, చేస్తున్న అభివృద్ధి గురించి పాపం కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు శాసనసభ్యులు ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటూ టీడీపీ క్యాడరే ఆలోచనలో పడ్డారు. వీటికి తోడు ఎప్పుడూ లేని విధంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్ష పదవి కూడా పశ్చిమ ప్రాంత కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఇచ్చి పశ్చిమలో టీడీపీ పట్టు పెంచుకోవాలని అనుకున్నారు టీడీపీ అధిష్టానం. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ దానికి తగినట్లే పశ్చిమ ప్రాంతానికి కావలసిన వరాలు అన్నీ తీరుస్తుంటే కొత్త జిల్లా వచ్చింది అని బాణాసంచా కాల్చుకుని స్వీట్లు పంచుకున్నారే తప్ప మార్కాపురం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు చెప్పటంలో ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూర్తిగా వెనకబడ్డారు అని స్వయాన ఆ ప్రాంత ద్వితీయ శ్రేణి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్
గూడూరి ఎలక్షన్ బాబు మాత్రమే వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నేతలారా కళ్ళు తెరిచి కూటమి సాధించిన ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని మీ పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. మౌనం వీడి మా నేతలు కూటమి సాధించిన విజయాలు ప్రజలకు చేరవేస్తే పశ్చిమలో టీడీపీ పార్టీ పట్టు పెరుగుతుందని, కాదులే ఇలానే మౌనంగా ఉంటాము అంటే పార్టీ పట్టు కోల్పోతుంది అంటున్నారు. చూద్దాం మరి. ఇకనైనా మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులైన ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రజల్లోకి వెళ్లి పార్టీ పటిష్టత ఏమాత్రం పెంచుతారో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.